యావత్ భారతదేశంలో సహారా ఇండియాకు వ్యతిరేకంగా మొత్తం భారతదేశం అంతా అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉద్యమిస్తున్నది. ఎందుకంటే సహారా ఇండియా గత 50 సంవత్సరాలుగా అర్ధ శతాబ్ద కాలంగా సహారా ఇండియా భారతదేశంలో మార్కెట్ రంగంలో ఉంటూ ఇంతింతై వటుడింతై రాగా దేశభక్తి ముసుగులో మోసం చేస్తూ ప్రజలకు కుచ్చుటోపి పెట్టడం జరిగింది. ప్రజలను నట్టేట ముంచేసింది. త్రిశంకు స్వర్గం చూపిస్తూ ఇదిగో అదిగో అని చెప్పి బాండ్ల మీద బాండ్లు మారుస్తూ సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా ఇంకా సిగ్గు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నా కూడా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా చోద్యం చూస్తున్నాయి. ఎక్కడ కూడా ఎవరు నోరు విప్పట్లేదు. మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ అయినటువంటి శ్రీ రవి గుప్తా గారికి కూడా మేము అయ్యా సహారా ఈ విధంగా అక్రమ వ్యాపారం చేస్తున్నది, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావట్లేదు అని చెప్పినప్పుడు ఆయన కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ ఆన్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు తెలంగాణ పోలీస్ యంత్రాంగము మౌనంగా ఉన్నది. మరి వాళ్లకు ఆర్డర్ అందిందా లేదో కూడా మాకు తెలియట్లేదు. కానీ గతంలో గడీల పాలన అన్నారు. కేసీఆర్ మీద కూడా పలు కేసులున్నాయి, సహారా కేసులు, ఆయన పెదవి విప్పలేదు. కానీ ఇప్పుడు గడీల పాలన పోయి ప్రజాపాలన అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకంటే గతంలో ఈ సహారా మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దలైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు బుల్డోజర్ తోటి ఎంతో మంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కానీ ఈ పేద ప్రజల డబ్బులు తీసుకొని అక్రమంగా తమ భవనాలను, తమ జీవితాలను నిర్మించుకున్నట్టు వాడి మీద మీరు బుల్డోజర్ ఎందుకు ప్రయోగించట్లేదు అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు పేద ప్రజలు ఎంతో మంది లక్షల కోట్ల రూపాయలు కట్టి తమ బిడ్డల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక, పిల్లలకు సరి అయినటువంటి విద్య, వైద్యం అవకాశాలు ఇప్పించలేక వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజుకి కూడా సహారా ఇండియా అక్రమ వ్యాపారం చేస్తుంది అని చెప్పినా కూడా ఇంకా యథేచ్ఛగా వ్యాపారాన్ని చేయడానికి మీరు లైసెన్స్ ఇస్తున్నారా, లేదా వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారా, లేదా వాళ్ళకు మీరే సపోర్ట్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. సహారాను 2022లో బ్యాన్ చేసినా కూడా ఇంకా అక్రమ వ్యాపారం చేస్తూ పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న సహారా యాజమాన్యానికి చెంపపెట్టు కావాలి అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. పేద ప్రజల పక్షాన మీరు నిలబడాలయ్యా. ప్రభుత్వాలు ఉన్నది మిమ్మల్ని మేము ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజల కన్నీటి గాథలను మీరు దూరం చేస్తారని, ప్రజలకు న్యాయం చేస్తారని, ప్రజల పక్షాన నిలబడతారని. కానీ ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయో, ఇంకా మీరు ఎందుకు ప్లాస్టర్ వేసుకొని కళ్లకు గంధర్ కట్టుకొని గాంధారిలాగా మీరు వ్యవహరిస్తున్నారో మాకు తెలియట్లేదయ్యా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మేము సదరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని కావచ్చు, రోహిత్ చౌదరి గారిని కావచ్చు, లేకపోతే అల్కా లాంబా గారిని కావచ్చు, పలు పెద్దలను మేము కలవడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా మాకు ప్రామిస్ చేసినారు. కానీ మా రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మా రాష్ట్రంలో మా తెలుగు ప్రజలకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదండి. అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తులు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెక్కులు పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, దతియాలో మరియు గ్వాలియర్, మురేనా జిల్లాలో కూడా హోమ్ మినిస్టర్ వెళ్ళి ఇంటింటికి చెక్కులు పంపిణీ చేసినారు ప్రజలకు. కానీ మరి మా నాయకులు ఏం చేస్తున్నారు? ఎందుకు మా పక్షాన నిలబడట్లేదు? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈరోజు సహారా ఇండియా బాధితుల పక్షాన పూజిత అనే నేను మరియు నా సమూహమైనటువంటి బాలయ్య గారు, రామ్ నర్సయ్య గారు మరియు నారాయణ గారు, మిగతా పెద్దలతో, రామలింగం, మీ పేర్లు చెప్పండి అమ్మా, విజయలక్ష్మి గారు, మంజుల గారు, ఈ విధంగా ఎంతో మంది ఈ రోజు మేము సైతం అని చెప్పేసి మీ ఉద్యమానికి ముందు వచ్చినారు. మేమంతా కలిసి మా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపేది లేదు, ఆపము అని, మా చివరి రక్త బొట్టు కూడా చిందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మమ్మల్ని ఉరి కంబాలు ఎక్కించినా పర్వాలేదు, మేము ఉద్యమాన్ని ఆపం.